ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఒక నమ్మకం, ఒక బ్రాండ్. బ్రాంచ్ మేనేజర్ సభావత్ రాము చౌహాన్. మొక్కలను నాటాలని, వాటితో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలి. దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ సభావత్ రాము చౌహాన్. సేవారత్న జాతీయ అవార్డు 2024 ఎంపికైన సయ్యద్ అస్మతుల్లా. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలోని పత్రికా విలేకరుల సమావేశంలో పర్రేపాటి యుగంధర్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలోని అవినీతిని బయటపెట్టినందుకు నాపై దాడి చేసిన గూండాలు ఇక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు వచ్చిపోయిన వలస పక్షివి, జాగ్రత్తగా, గాదరి కిషోర్ అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్, కాంగ్రెస్ నాయకులు చాగంటి రాములు, జమీల్ లాల్, వంశీ సుధాకర్ పాల్గొన్నారు. నిజంగా గాదరి కిషోర్ కుమార్ చేసిన గాయంలో నేను కాలం చేసి ఉంటే ఈరోజు నా ఏడాది మరణం జరిగేది, సంవత్సరికం. నా సావుకు నేనేం భయపడలే. తుంగతుర్తి బిడ్డల సావును చూసి, అలా బాధలను చూసి తట్టుకోలేకనే నేను ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది. నేను ప్రజాస్వామ్యబద్ధంగానే ఉద్యమం చేసిన. ఆ రోజు అన్నగారి అధ్యక్షతలో, అఖిలపక్షం అధ్యక్షతలో జరిగిన మీటింగ్ అటెండ్ అయిపోతుంటే మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు అక్కడున్న కొంతమంది మీడియా మిత్రులే, సరే నాకు పేర్లు తెలిసినా కూడా వాళ్ళ జీవనభృతి మీద నేను దెబ్బ తెలుసుకోలేదు కనుక వాళ్ళ పేర్లు ఏం చెప్పట్లేను, చేసి నా మీద దాడికి ప్రత్యక్ష కారణమైంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా గాదరి కిషోర్ కుమార్ గారికి, నేను పుట్టిన 37 సంవత్సరాలకు మా అమ్మను మళ్ళీ ఒకసారి ప్రసవ వేదన చేపించిన కిషోర్ కుమార్. ఆ రోజు నాకు దుఃఖం కూడా రాలే. నేను ఓడగొట్టడమే ఉదయం అనుకున్నా. నువ్వు ఓడిపోతేనే మా తుంగతుర్తి బిడ్డలకు స్వేచ్ఛ వస్తుంది అనుకున్నా. అందుకని ఆ పోరాటంలో నాకు మద్దతు ఇచ్చిన అఖిలపక్షంలో అన్ని పార్టీల వేదికలకు, అన్ని పార్టీ నాయకులకు, నాకు వెన్నుదన్ని ఉన్న మా రేవంత్ అన్నకు, చామల కిరణ్ అన్నకు, శంకపల్లి సుధీర్ అన్నకు, డిసిసి చెంటెంకన్నకు, అదే పార్టీ వేరైనా కూడా ఆ రోజు మద్దతు ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఈరోజు ఏపీ పిసిసి ప్రెసిడెంట్ అయిన అక్క షర్మిలక్క గారికి, ఏపూరు సోమన్న గారికి, తొలివెలుగు రఘు, కాలోజీ టీవీ శ్రీనాన్నకు, మన మూసం శ్రీనాన్నకు, అంటే ఇట్లా ప్రతి ఒక్క నాకు మద్దతు పలికిన, నా ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన. మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదం, మీ మనోబలం ఉంటేనే నేను ఇప్పటిదాకా రాగలిగిన. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా పోరాటం, ఏదైనా నష్టం జరిగితే ఉద్యమించడానికి నేను అధికార పార్టీలు ఉన్నా కూడా అది ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకోవడానికి నేను ఇప్పటి కూడా సిద్ధంగా ఉన్నా. నాకు ఇమీడియట్లీ అన్న చెప్పినట్టు నాకు ఇమీడియట్లీ జరిగింది, ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాడే మల్లపాక సాయిబాబా వచ్చిన రెండో వ్యక్తి అంబేద్కర్ అంటే మా అన్నకంటే ముందు కూడా నా ఉద్యమ బలం అలాంటిది. గాదరి కిషోర్ కుమార్, ఇది మీ తాత సంపాదించిన రాజ్యం అనుకున్నాం, ఇది కాదు. అంబేద్కర్ గారు ఇచ్చిన, భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన ప్రజాస్వామిక హక్కు అనే విషయాన్ని మర్చిపోయి నిర్బంధంగా, నిరంకుశంగా చేసినావు కనుకనే తుంగతుర్తి ప్రజలు నిన్ను 50,000 మెజార్టీతో ఓడగొట్టి నీ జీవితంలో మళ్ళీ ప్రజాపతి వార్డు నెంబర్ కూడా కాలేవు. నిజంగా నేను ఆ రోజు చాలామంది మీడియా మిత్రులు అడిగిరు, నువ్వు ఎమ్మెల్యేకి ట్రై చేయొచ్చు కదా, ఇంత పోరాటం చేసిన లేరు కదా, చాలామంది అడిగిరు. నేను చెప్పిన గాదరి కిషోర్ కుమార్ ఓటమి కోసం సావడానికి సిద్ధంగా ఉన్నోని, పదవుల కోసం కాదని చెప్పిన. నిజంగా గాదరి కిషోర్ కుమార్ మళ్ళీ ఎక్కడ పోటీ చేసినా అది ఎమ్మెల్యే చేస్తాడా, ఎంపీ చేస్తాడా, దమ్ముంటే చూసుకున్నా నువ్వు నేను పోటీ చేద్దాం. నువ్వు ఏ వేదిక మీద రా, నువ్వు ఎక్కడున్నా నిరంకుశవాదివే, ఎక్కడున్నా ప్రజాస్వామిక వ్యతిరేకవాదివే. నీ దొర దగ్గర పెట్టుకొని, దొర దగ్గర ఉండి, మొన్న ఇప్పుడు కూడా ఓడిపోయినా కూడా ఇజ్జత్ మానం లేకుండా ముఖ్యమంత్రి గారిని కావచ్చు, లేకపోతే మా స్థానిక శాసనసభ్యులు కావచ్చు, ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతున్నావు. బుద్ధి లేని మాటలు ఇప్పటికైనా మానుకోవాలి. దాడి చేసిన రౌడీలు ఇన్నే ఉన్నాడు, దాడికి గురైన అడ్వకేట్ ఇక్కడనే ఉన్నాడు. కానీ నువ్వు వలస వచ్చిన, రాజకీయాలకు వలస వచ్చినావు, నువ్వు ఓడిపోయి ఎక్కడికో పోయినావు. ఎక్కడన్నా బతకపోతే ఆ ప్రజల మన్ననలు పొందాలి. ఎక్కడన్నా బతుకుతెరువు ఉంటే ఆ గడ్డను కొలవాలి. నీది అట్లా కాదు. కూడు పెట్టిన ఈ గడ్డను నువ్వు కుళ్ళ పొడిచి ఇసుక బతికినోనివి. ఇక్కడ ఆడబిడ్డల
ఆత్మాభిమానాన్ని దోచుకున్నోనివి, నీకు ఇక్కడ ఏమంటారు, ఇక్కడ నీకు వేదిక లేకుండా చేసింది తుంగతుర్తి గడ్డ. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏ పార్టీ ఉన్న వ్యక్తులైనా ఎవరైనా కూడా ప్రజాస్వామ్యవాదులుగా జీవిద్దాం. ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు రావాల్సిన హక్కులను రాజ్యాంగబద్ధంగా మనం తీసుకుందాం. ప్రజాస్వామ్యం కనుకనే ప్రశ్నిస్తారు. ప్రశ్నకు తావు ఉన్న రోజే మన ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. ప్రశ్న ఉంటేనే మనం చేసిన పనికి విలువ ఉంటుంది. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. నాకు వెన్నంటి అంటే మండల కేంద్రంలో ఆ రోజు అధికారం లేకున్నా కూడా ఎంత కార్యక్రమానికి నాయకత్వం వహించిన మన ఎంఆర్పిఎస్ కందుకూరు సోమన్న ఆ సందర్భంలో మనకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరు మన మల్లెపాక సాయిబాబా కావచ్చు, వీళ్ళంతా మనకు మద్దతు ఇచ్చి మన తుంగతుర్తి పోరాటానికి మద్దతు ఇచ్చి కొట్లాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు ఏ సందర్భం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా, ఏ ఆపద వచ్చినా కూడా మీ తమ్మునిగా నా వంతు సహకారిగా ఉడతబెత్తిన నేను మీకు అందుబాటులో ఉంటా. నాకు మద్దతు ఇచ్చిన, నాకు ఈ మనోధైర్యాన్ని కల్పించిన మీ అందరినీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నరేష్ అన్న మీ నాయకత్వంలో మంచి చెడులు ఏమున్నా కూడా మేము వెన్నంటే ఉంటాం. సరే, నేను మీకంటే చాలా జూనియర్ను, మీరు నన్ను అన్నాన్ని సంబోధించడం నాకు నచ్చట్లేదు, తమ్ముడు అనొచ్చు, బహిరంగంగానే మీరు తమ్ముడు అనొచ్చు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి గాదారి కిషోర్ కుమార్ నేను చెప్తున్నా, నువ్వు పంపించిన రౌడీలు ఇక్కనే ఉన్నాడు, నీ చేతిలో గాయపడిన అడ్వకేట్ యుగంధర్ ఇక్కనే ఉన్నాడు, నువ్వు మాత్రం వలస వచ్చి ఉండి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయినావు. ఏ గడ్డ మీద బతకపోతే ఆ బిడ్డల మన్ననను పొందు, ఆ గడ్డకు దండం పెట్టుకొని ఉండు. కీట పనులు చేస్తే తొక్కి నార తీస్తారు, పాతాలకు తొక్కేస్తారు. ఇది నీ ఒక్కరికి వచ్చిన గుణపాఠం నీలాంటి వాళ్ళందరికీ వర్తిస్తుంది అనే అంశాన్ని గుర్తు చేస్తూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాస్తవం ఏంటంటే నేను లా చదివిన, నేను అడ్వకేట్ను కాదని కూడా కొంతమంది వ్యక్తులతో ప్రచారం చేయించారు. అంటే అటువంటి దుర్మార్గమైన పరిస్థితి నుంచి తుంగతుర్తి బిడ్డలకు స్వేచ్ఛ వచ్చింది. దానికి తుంగతుర్తి ప్రజలందరి మద్దతు ఉన్నది. సార్, నా ఇన్సిడెంట్స్ మీకు ఒక ఊతం ఇచ్చినట్టు అయింది, మీరు లేవడానికి ఉపయోగపడింది. కానీ మీ మనసులో ఓడగొట్టాలనే అంశం ఉంది కనుకనే దానికోసం మీరు అందరికి ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు తుంగతుర్తి ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవసరం ఉంటే ఇంకేమైనా ఆపదున్నా కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నట్లే మనకు రేవంత్ అన్న ఉన్నాడు, రేపు ఎంపీ చామల కిరణ్ అన్న ఉంటాడు, స్థానికంగా మన శంకపల్లి సుధీర్ అన్న ఉంటాడు. అందరం కలుపుకొని పార్టీల అతీతంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. అందులో నా వంతు బాధ్యతను నేను చేస్తానని చెప్పి వేడుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఒక నమ్మకం, ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని పిఠాపురం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పదోన్నతిపై తెలంగాణ నల్గొండ జిల్లా దేవరకొండ బ్రాంచ్కి విచ్చేసిన నూతన బ్రాంచ్ మేనేజర్ సభావత్ రాము చౌహాన్ అన్నారు. దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్కి మేనేజర్గా సోమవారం రావడంతో మేనేజర్కు లియాఫీ ఆధ్వర్యంలో పూలతో ఘన స్వాగతం పలికారు. ఆయన రాకను ఆహ్వానిస్తూ ముందస్తుగా ఏజెంట్లు పూలతో స్వాగతం సుస్వాగతం అంటూ ఆహ్వానిస్తూ స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పనిచేసిన మేనేజర్ జి శ్రీనివాస్ సేవలను కొనియాడుతూ వారిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ దేవరకొండ ప్రాంతంలోని తెలిదేవరపల్లి తన సొంత గ్రామమని, ఈ ప్రాంతంలో సేవ చేయడం కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఆల్ ఇండియాలోనే దేవరకొండ బ్రాంచ్ని మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన బ్రాంచ్ ఉద్యోగులు, ఏజెంట్లు ప్రజల యొక్క సహకారం తప్పకుండా తీసుకుంటానని ఆయన తెలిపారు. ప్రజలందరి కోసం ఎల్ఐసి ఉందని, ఎల్ఐసి బ్రాంచ్ని ఉద్యోగులను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకుని వారితో సేవలను పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా నాయకులు గాజుల రాజేష్, దేవరకొండ బ్రాంచి అధ్యక్షులు సపావత్ నిరంజన్, ప్రధాన కార్యదర్శి పల్సా శంకరయ్య, కోశాధికారి కోముల రాములు, లీమ్యా నాయక్, డివిజన్ నాయకులు పి రంగారెడ్డి, జి వెంకటేశ్వర్లు, మహమ్మద్ పాషా, ఏ శ్రీనయ్య, ఏ లక్ష్మయ్య, బ్రాంచ్ ఉపాధ్యక్షులు మకట్లాల్, బి సత్యనారాయణ, క్లియా చైర్మన్ ఎల్ యాదయ్య, ఎన్ శివలాల్, సభ్యులు కడారి యాదగిరి, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంచెం రెడీ
ఈరోజు మన ఇప్పుడు అఫ్కోర్స్ అతిథి అనకూడదేమో కానీ ఈ టైమింగ్ మన ముఖ్య అతిథి సీనియర్ బ్యాంక్ మేనేజర్ రామో చౌహాన్ గారిని సాధారణంగా దేవరకొండ బ్రాంచ్ ఆహ్వానిస్తున్నాను. బ్రహ్మాండమైన బ్రాంచ్కి వచ్చారు. ఇది మీరు అనుకున్న ఆల్ ఇండియాలో దేవరకొండ బ్రాంచ్ ఈ సంవత్సరం మారుమోగాలని మనసారా కోరుకుంటూ కైండ్లీ టేక్ యువర్ సీట్. నా పేరు ఎస్ రాము చౌహాన్. పుట్టి పెరిగింది తెల్లూరుపల్లి. దేవరకొండలో నేను చదువుకొని మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఒక మంచి స్థానంలో ఉండి ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో నేను ఒక స్టెనోగ్రాఫర్గా బేసిక్గా నేను స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నేను ఒక అడ్వైజర్గా ఒకసారి డబల్ఏఓగా అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా అద్దెంకులో జాయిన్ అయ్యి వెంటనే వితిన్ 6 monthsలో ఐ గాట్ ప్రమోషన్ ఇన్ఛార్జ్ బ్రాంచ్ మేనేజర్గా గూడూరులో పనిచేస్తూ 2013 and 14. అదే టైంలో నేను ఆల్ ఇండియా నెంబర్ 1గా నేను బ్రాంచ్ మేనేజర్గా నేను పేరు పొంది ఎల్ఐసి చైర్మన్ ఎస్కే రాయ్తో కూడా నేను మంచి బహుమతిని పొందాను. దాని తర్వాత వెంటనే మళ్ళీ మన ప్రాపర్ దేవరకొండ కాబట్టి హైదరాబాద్ నేను ఇబ్రాహీంపట్నం బ్రాంచ్లో రావడము, అక్కడి నుంచి మేనేజ్మెంటే నన్ను పిలిపించి CB18 ముసిరాబాద్ బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్గా ఇవ్వడము. అక్కడ నేను పూర్తిగా 3 years నేను పని చేస్తూ తర్వాత తదుపరి మళ్ళీ అగైన్ ఐ గాట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ CB18 నుంచి CB15 హిమాయత్ నగర్. అందులో భాగంగా మేనేజ్మెంట్ నన్ను పిలిచి CB15 బ్రాంచ్ మేనేజర్ ఉండాలని చెప్పేసి CB15 బ్రాంచ్ మేనేజర్గా నన్ను మేనేజ్మెంట్ స్వయంగా నన్ను పిలిచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెంటనే ఐ గాట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ నుంచి అమరావతి, అందులో పిఠాపురం బ్రాంచ్ వెళ్ళడం జరిగింది. పిఠాపురం బ్రాంచ్లో ఆల్ ఇండియా 11th ర్యాంక్, జోన్లో 16th ర్యాంక్. ఆ విధంగా ఆల్ యాంగిల్స్లో కని విని వెరగని రీతిలో పిఠాపురంలో బ్రాంచ్లో మనం ఒకే ఒక బ్రాంచ్ ఒక స్థానంలో వచ్చి తర్వాత అదేవిధంగా మన డివిజన్ లెవెల్లో కూడా నెంబర్ 1 NOP NSP సాధించుకొని నెంబర్ 1 స్థానంలో నేను అందరి సహకారంతో డెవలప్మెంట్ ఆఫీసర్ ఏజెన్సీ తర్వాత ఆల్ ఎంప్లాయీస్ సహకారంతో నెంబర్ 1 వచ్చానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము. అన్ని యాంగిల్లో ఆల్ జిల్లాలో ఆల్ బ్రాంచెస్లో పనిచేస్తూ అన్ని బ్రాంచ్లో పనిచేసినప్పుడు నేను ఆల్ ఏజెన్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ బాగా డీలింగ్ చేసి వాళ్ళ బాగా కమిషన్ రావడం వల్ల ఒక ఆలోచన వచ్చింది. నేను పుట్టి పెరిగిన నా గ్రామము నా తెల్లూరుపల్లి కాబట్టి దేవరకొండలో నేను ఎందుకు పనిచేయొద్దని చెప్పేసి ఒక సంకల్పం వచ్చింది నాకు. దాని మూలంగా నేను దేవరకొండను కూడా బ్రాంచ్లో కూడా ఆల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఏజెంట్స్ అండ్ అందరి సహకారంతో దేవరకొండ బ్రాంచ్ని నెంబర్ 1 స్థానంలో ఆల్ ఇండియా నెంబర్ 1 స్థానంలో తీసుకొస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా డిసిప్లిన్ కావచ్చు, తర్వాత ఏదైతే మన బ్రాంచ్ పరంగా ఎటువంటి ఆటంకం లేకుండా అందరు నేను సహకరిస్తానని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఎల్ఐసి. ఎస్వీ న్యూస్కి స్వాగతం.
పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటాలని వాటితో పాటు పచ్చదనానికి పెంపొందించాలని దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ తవావత్ రాము చౌహాన్ అన్నారు. సోమవారం ఆయన బ్రాంచ్ మేనేజర్ గా పదోన్నతిపై విచ్చేసి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, వివిధ హోదాలలో ఉన్న సిబ్బంది, ఏజెంట్లు, పాలసీదారులతో కలిసి బ్రాంచ్ కార్యాలయ ఆవరణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు విరివిగా పెంచాలని, మొక్కలను పెంచడంతో పాటు కాపాడాలన్నారు. పర్యావరణం అభివృద్ధి జరిగినప్పుడే సమృద్ధిగా వర్షాలు కురవడం, రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ప్రకృతి మనకు చాలా ఇచ్చిందని, రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం మనకు ఎంతో ఉందని, కనీసం ప్రతి ఒక్కరూ ఇంటిలో 10 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆయన ఏజెంట్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేషనల్ నాయకులు గాజుల రాజేష్, బ్రాంచ్ అధ్యక్షులు సాపావతం నిరంజన్, ప్రధాన కార్యదర్శి పల్సా శంకరయ్య, కోశాధికారి కోముల రాములు, లీమియా నాయక్, డివిజన్ నాయకులు బి రంగారెడ్డి, జి వెంకటేశ్వర్లు, మహమ్మద్ బాషా, ఏ సీనయ్య, ఏ లక్ష్మయ్య, బ్రాంచ్ ఉపాధ్యక్షులు మకట్ లాల్, బి సత్యనారాయణ, క్లియా చైర్మన్ ఎల్ యాదయ్య, ఎన్ శివ లాల్, సభ్యులు కడారి యాదగిరి, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. One second. సార్ చూడండి సార్, ఏమే సార్ సార్ ఇక్కడ కొంచెం పైకి పెట్టండి సార్, అది లోపల ఉంది. ఇంకా 2 ఉన్నాయి సార్. దేవరకొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన సయ్యద్ అజ్మతుల్లా గత 30 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో సేవలు చేసినందుకు గాను బహుజన సాహిత్య అకాడమీ వారు ఇతని సేవలను గుర్తించి సేవారత్న జాతీయ అవార్డు 2024 గాను ఎంపిక చేశారు. బహుజన సాహిత్య అకాడమీ అవార్డు సెలక్షన్ కమిటీ చైర్మన్ మరియు బీఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సంవత్సరం జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించే బహుజన రైటర్స్ 4వ సమావేశ సందర్భంగా సేవారత్న నేషనల్ అవార్డును అందజేస్తున్నట్లుగా తెలిపారు. వెస్టర్న్ ఇండియాలోని ఈ కాన్ఫరెన్స్ లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది డెలిగేట్స్ హాజరవుతారని తెలిపారు. ఈ అవార్డు సెలెక్ట్ చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి, సామాజికవేత్త డాక్టర్ చింతపల్ల శ్రీనివాస్ గౌడ్ మరియు బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నాపై నమ్మకం ఉంచి అవార్డును సెలెక్ట్ చేసినందుకు గాను మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తారని సయ్యద్ అజ్మతుల్లా తెలియజేశారు. మిత్రులు, నల్గొండ జిల్లా దేవరకొండ వాసి సయ్యద్ అజ్మతుల్లా గారు, వారు వృత్తిపరంగా మెకానిక్ వృత్తిలో ఉండి మరి ఆర్థికంగా నిరుపేద అయినప్పటికీ కూడా సాటి వారికి ఏదో రకంగా సహాయం చేయాలని, ఉపయోగపడాలనేటువంటి గొప్ప నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. నేను వారి పేపర్ కటింగ్స్ను, వారి సేవ కార్యక్రమాలు కూడా చూసిన. మరి అదేవిధంగా వారు చిరు వ్యాపారస్తుల సంఘానికిను చాలా ఫౌండేషన్లలో కూడా వారు గౌరవ దిశగా ఉంటూ చాలా సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి. మరి వారి యొక్క సేవా కార్యక్రమాలను పరిగణలోకి తీసుకొని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని సేవారత్న నేషనల్ అవార్డుకు సెలక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును జూన్ 10వ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబోయే వెస్టర్న్ ఇండియా బహుజన్ రైటర్స్ 4వ నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి ఈ అవార్డును ప్రదానం చేయడం. వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి నల్గొండ జిల్లా అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున వారికి శుభాకాంక్షలు.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారని అంటారు. కానీ పురుషులే కాదు, మహిళలు కూడా కృషి ఉంటే పురుషుల కంటే తక్కువేం కాదు అని అది 100% నిజం చేసి చూపించింది ఖమ్మం జిల్లా సత్తుపల్లె పట్టణంలో స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థిని తరుణిక బట్రా. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అమెరికా యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఇటీవల అమెరికా యూనివర్సిటీ విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో ప్రథమ ర్యాంకు సాధించిన తెలుగు విద్యార్థినిగా చరిత్ర సృష్టించారు. సత్తపల్లి పట్టణానికి చెందిన పాత్రికేయులు శ్రీను బట్రా కూతురు తరుణిక బట్రా బాల్యం నుంచి చదువు పట్ల ఆమెకున్న ఆసక్తి ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుని వెళుతుందని ఆమెకు విద్యాభ్యాసం చేయించిన ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. చాలీచాలని కుటుంబ ఆదాయంతో ఆర్థిక పరిస్థితిని అధిగమించి రేయింబవళ్లు కష్టపడి చదువుకుని తన కుటుంబ సభ్యులకు తాను చదివిన పాఠశాలలకు మరియు తెలుగు జాతి గర్వపడేలా అమెరికా యూనివర్సిటీలో ప్రథమ ర్యాంకు సాధించిన తరుణిక బట్రాను విశ్వశాంతి ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు, డైరెక్టర్ నరుకుళ్ల సత్యనారాయణ ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. Dean Triplett, the Department of Computer Science has the honor to present the following candidates for a Master's of Science in Software Engineering. Tarunika Batra. Vinita Muktineni. Naga Prasad Kondaboina. Tarunika Batra. Vinita Muktineni. Tarunika Batra. Vinita Muktineni. Naga Prasad Kondaboina. సోమవారం రోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు ఒగ్గు అరవింద్, సామర శ్రీకాంత్, కొల్లాపురం అరవింద్, కొడం నరేష్, నడిమెట్ల సందీప్, సమీ, వసీం, అకం, బైరగోని హర్షిత్, ఎండి నదీం, నక్కా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మనకు పెండింగ్లో రావాల్సిన ఫీజు రింబర్స్మెంటు మరియు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు సుమారు 350 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ను విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ అకాడమీ స్టార్ట్ అయ్యే వరకు ఉన్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు అన్నీ
ఫీజు రింబర్స్మెంట్ అన్ని ఖచ్చితంగా విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యార్థుల మీద మీకు ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ మీద బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు మీరు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల కూడా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మొత్తం మేము గద్దెనెక్కిన తర్వాత ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా మీరు విద్యార్థుల ఊసే ఎత్తకపోవడం చాలా దురదృష్టకరమని మేము తెలియజేయడం జరుగుతుంది. నిజంగా ఇప్పటికైనా వెంటనే ఈ అకాడమీ స్టార్ట్ కాకముందు వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ఖచ్చితంగా విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి వ్యూహం నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి వ్యూహం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు విద్యార్థుల మీద ఆనాడు ఎలక్షన్ల మేనిఫెస్టోలో మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఖచ్చితంగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పిర్రు. ఇప్పటికైనా వెంటనే స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం భారత రాష్ట్ర సమితి విద్యార్థి వ్యూహం నుంచి మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, విద్యార్థులు అంటే చులకన కాదు. ఖచ్చితంగా వాళ్లకు రావాల్సిన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. లేకపోతే కలెక్టర్ ఆఫీసు ముట్టడించేందుకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఒక నమ్మకం, ఒక బ్రాండ్. బ్రాంచ్ మేనేజర్ సభావత్ రాము చౌహాన్. మొక్కలను నాటాలని, వాటితో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలి. దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ సభావత్ రాము చౌహాన్. సేవారత్న జాతీయ అవార్డు 2024 ఎంపికైన సయ్యద్ అస్మతుల్లా. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.